గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో మజ్జిగ పులుసు తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. పుల్ల పెరుగు 500 గ్రాములు, టమాటాలు 100 గ్రాములు, బూడిద గుమ్మడికాయ 50 గ్రాములు, సొరకాయ 50 గ్రాములు, గుమ్మడికాయ 100 గ్రాములు, నీళ్లు అవసరానికి సరిపడినంత. ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకోవడానికి కొబ్బరి 70 గ్రాములు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1.5 టీ స్పూన్లు, జీలకర్ర 3/4 టీ స్పూను, మిరియాలు 1/4 టీ స్పూను, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 7, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/4 టీ స్పూను, మెంతులు 1/8 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఇంగువ సుమారు 1/8 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2. ఈ ఎండుమిరపకాయల్ని తొడిమెలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కావలసినంత. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా శనగపప్పులో నీళ్లు పోసి కడిగి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట సేపు నానటానికి పక్కన పెట్టుకోండి. టమాటాలని తీసుకుని శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. బూడిద గుమ్మడికాయని తీసుకుని కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి. సొరకాయను కూడా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ సొరకాయకి బూడిద గుమ్మడికాయకి మధ్యలో గింజల భాగం ఏదైతే ఉందో ఆ పోర్షన్ని కట్ చేసి విడిగా పెట్టుకోండి. పేస్ట్లో వీటిని వేసి నూరేద్దాం. గుమ్మడికాయను కూడా శుభ్రం చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కూరలు వేటికిను పెచ్చు తీయవలసిన అవసరం లేదు. కాదు పెచ్చు తీయాలి అని అనుకుంటే ఆ పెచ్చును కూడా పేస్టులో వేసుకుని రుబ్బుకోండి. కూరగాయలకి పెచ్చు కిందనే విటమిన్లన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ పోర్షన్ని వేస్ట్ చేయకుండా పేస్ట్లో వేసుకుని రుబ్బేసుకుంటే మీరు చెప్పేదాకా ఎవరికీ తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లో బూడిద గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఆ పైన 50 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 5 నిమిషాల పాటు. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి కలిపి ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 4 నిమిషాల పాటు. ఆ పాటికి ముక్కలు ఉడికి ఉంటాయి. వాటిని విడిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లో టమాటా ముక్కల్ని వేసుకుని ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు హై పవర్ మీద 1.5 నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటాలు చిరిమిపోకుండా సమంగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకునే ముందు చేసుకోబోయే ప్రిపరేషన్స్ని చూద్దాం. ఈ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇందులో కొబ్బరిని ఉపయోగిస్తామన్నమాట. ఈ కొబ్బరికి వెనక వైపు ఈ రకంగా బ్రౌన్గా ఉంది కదా, ఈ పోర్షన్ని ఒక పీలర్తో తీసేసేయండి. అలా తయారు చేసుకున్న కొబ్బరిని ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకోండి.
ఇందాక సొరకాయకి బూడిద గుమ్మడికాయకి గింజల పోర్షన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేయండి. ఇప్పుడు దీనికి పచ్చిమిరపకాయలు, అల్లం, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే నీళ్ళని తీసేసిన నానబెట్టుకున్న శనగపప్పు ఇవన్నీ వేసి సరిపడినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోండి. ఈ పేస్ట్ మెత్తగా ఉండటం చాలా ముఖ్యం. కొబ్బరి కసాకసామని చేతికి తగలకూడదనమాట. ఆ రకంగా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ మజ్జిగ పులుసు తయారు చేసుకునేటప్పుడు పెరుగు బాగా పుల్లగా ఉండాలి. అప్పుడే దానికి రుచి వస్తుందన్నమాట. కాబట్టి పొద్దున పూట చేసుకుంటాం అనంగా ముందు రోజు రాత్రికే పెరుగుని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టండి. ఎంత పులిస్తే పెరుగు అంత రుచి అన్నమాట. ఈ పుల్లటి పెరుగుని కవ్వను తీసుకుని చిలకండి. ఇప్పుడు ఒక డీప్ బౌల్ తీసుకుని దాంట్లో ఈ చిలికిన పెరుగు వేసుకోండి. పెరుగు గనక బాగా చిక్కగా ఉంటే కాసిన నీళ్లు పోసి స్మూత్గా చిలుక్కోండి. ఈ పెరుగుకి ఉప్పు, పసుపు, అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న కూర ముక్కలు, రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఇవన్నీ వేసి కలపండి. ఈ మిశ్రమం అంతా బాగా థిక్గా ఉంది కదా, సరిపడినన్ని నీళ్లు పోస్తూ దీన్ని పాళానికి తీసుకురండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు టేస్ట్ చేసి చూసారంటే కారం మరి కాస్త కావాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే ఉప్పును కూడా చూసుకుని వేసుకోండి. లేదు ఇవి రెండు ఎక్కువైనాయి అని అనుకుంటే కొద్దిగా పెరుగు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా పల్చగా చేసుకుని ఆ బౌల్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. కాసేపు అయ్యేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, నురుగులాగా స్టార్ట్ అయింది. మొత్తం అంతా కూడా తెరలాలన్నమాట. అలా తెరలేదాకా ఉడికించుకోండి. మొత్తం అంతా తెరలినప్పుడు మజ్జిగ పులుసు తయారైంది. దాంట్లో తిరగమూత వేసుకోవాలి. తిరగమూతకి స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతులు, ఆ తర్వాత మినప్పప్పు ఇవి రెండు వేసి ఈ పప్పులు రంగు మారేదాకా వేయించుకోండి. ఆ తర్వాత ఆవాలు, ఆ పైన జీలకర్ర ఇవి కూడా వేసి బాగా చిటపటలాడేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంగువ, అలాగే ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీను వేసి బాగా ఫ్రై చేసుకోండి. తిరగమూతంతా బాగా వేగిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మరుగుతున్న పులుసులో వేయండి. వేసి కలపండి. కలిపిన వెంటనే మూత పెట్టేసేస్తే ఆ తిరగమూత వాసనంతా ఆ పులుసుకి పడుతుందన్నమాట. అలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా ఇందులో వేసి కలుపుకోండి. ఇప్పుడు మజ్జిగ పులుసు తయారైపోయింది. దీన్ని తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుని పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి ఎంతో బాగుంటుంది, తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది ఈ మజ్జిగ పులుసు. పెరుగు బాగా పుల్లగా ఉన్నప్పుడే ఈ మజ్జిగ పులుసుకి రుచి అన్నమాట. పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు కూడా మరి కాస్త పడతాయన్నమాట. అలాగే మరొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ పులుసు చల్లారుతున్న కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ కొద్దిగా పలచగానే ఉండేటట్టుగా చూసుకోండి. లేదంటే అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుని ఆ పైన ఉప్పును కూడా టేస్ట్ చేసి చూసుకుని కలుపుకోండి. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.